హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఛానల్ పావని పొట్ల. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసిందండి మీ పావని. బెంగళూరు ఈవెంట్ చూపిస్తాను అని చెప్పాను కదా, లాంగ్ వీడియోస్ ఇవాళ నుంచి వస్తాయి చూడండి. ఇదైతే డే 1 ఈవెంట్ అనమాట. ఫస్ట్ అయితే నేను విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్లో బెంగళూరు వెళ్ళాను. అది ఎయిర్పోర్ట్ అంతా వీడియో కూడా తీశాను. అది తర్వాత పోస్ట్ చేస్తాను, ఎందుకంటే మెయిన్ మనకి ఈవెంట్ కాబట్టి ఈవెంట్ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట. ఇదంతా చెప్తుంటే నేనెవరు అర్థం కావట్లేదు కదా. నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి, అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు, ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇది నా పర్సనల్ నెంబర్, దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది, మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట. చేసినట్లయితే ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీరు ప్రొడక్ట్స్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, ఎలా మీ ఇంటి దాకా వస్తాయి, మీ ఇంటి దాకా వచ్చాక నేను గైడ్ చేస్తాను, నో ప్రాబ్లం అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే ఈవెంట్ హాల్లోకి కార్లో వెళ్ళాను. ఈవెంట్ హాల్ కారు డ్రాప్ చేశాక ఆల్మోస్ట్ ఒక పావుగంట నడవాలండి. వీఐపీ కాబట్టి పావుగంట, జనరల్ అయితే అరగంట దాకా నడవాల్సి ఉంటుంది అనమాట. అంత క్రౌడ్. ఎంతమంది తెలుసా జనాలు ఈవెంట్కి వచ్చింది? ఆశ్చర్యపోతారు చెప్తే. 28,000 మంది వచ్చారండి. మనమైతే వీఐపీ కాబట్టి వీఐపీ ఎంట్రీ వేరుగా ఉంటుంది, జనరల్ ఎంట్రీ వేరుగా ఉంటుంది అనమాట. అక్కడ క్యూఆర్ స్కానర్ అవుట్ చేయాలన్నమాట. అది వాళ్ళు ఇస్తేనే పోనిస్తారు. వీఐపీ అయినా ప్రెసిడెంట్ టీమ్ అయినా ఎవరైనా సరే ఆ స్కానర్ చూపిస్తేనే పోనిస్తారనమాట. ఆ స్కానర్ దగ్గర పెట్టుకొని వెళ్ళాను. లోపలికి వెళ్ళాక చూడండి ఎలా ఉందో. మార్నింగ్ నేను ఇక్కడ ఫ్లైట్లో 10కి బయలుదేరాను, 11 కల్లా బెంగళూరు వెళ్ళాను. 11:30, 12 కల్లా ఈవెంట్లో ఉండిపోయాను అనమాట. ఎందుకంటే ముందు రోజే వెళ్ళొచ్చు, కానీ కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు, అందువల్ల వెళ్ళలేకపోయాను. ఆ సిచ్యువేషన్ ఏంటి, ఏం జరిగింది, అసలు ఎందుకు ముందు రోజు వెళ్ళకుండా ఆ రోజు వెళ్ళి హాఫ్ డే ఈవెంట్ వేస్ట్ చేసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి అనమాట. చాలా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో అసలు ఈవెంట్కి వెళ్తానో లేదో అని తెలియని సిచ్యువేషన్లో ఆగిపోయి, కాదు మళ్ళీ మనకి ఈవెంట్ చాలా ఇంపార్టెంట్ కదా, కంపెనీ ఈవెంట్, ఇంత రికగ్నేషన్ ఇంత మళ్ళీ రాదు అని చెప్పేసి వెళ్ళాను అనమాట. సిచ్యువేషన్ చాలా సెనారియో బాగాలేదు, కానీ వెళ్ళాను. అయితే ఇంకా 12కల్లా వెళ్ళాను. వెళ్ళగానే ఏం చేస్తాం, మనం షేక్ తాగుతాం ఆల్మోస్ట్. ఎందుకంటే మార్నింగ్ షేక్ తాగుతాం, మీకు తెలుసు కదా, నేను 1ంటికి కూడా ఇంకో షేక్ తాగుతానని. కానీ అక్కడ ఈవెంట్లో ఫుడ్ షేకే ఇచ్చారు అక్కడ కూడా, అంటే ప్యాకెట్స్ రూపంలో ఇచ్చారనమాట. ఇంటికి పంపించారు. మీకు చూపించానుగా ఎక్స్ట్రా గింజ కిట్ అని చెప్పేసి. ఆ కిట్లో ప్రొడక్ట్సే తెచ్చుకొని ఇక్కడ కలుపుకొని తాగుతూ ఈవెంట్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ కూర్చుందంతా వీఐపీసీ, వెనకంతా జనరల్ క్రౌడ్. మా ముందు కూర్చుంది ప్రెసిడెంట్ టీమ్స్ అనమాట. సెకండ్ బార్గెట్లో నేను ఉన్నాను అనమాట. మనం మామూలుగా ఉండదండి ఈవెంట్ అంటే, అస్సలు అల్టిమేట్ అంటే అల్టిమేట్గా అరేంజ్ చేస్తారనమాట. అంత క్రౌడ్ని కూడా ఎంత బాగా మేనేజ్ చేశారో. చాలా గేట్స్ పెట్టి, చాలా బాత్రూమ్స్ పెట్టి, అసలు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఒక రేంజ్లో వెళ్ళిందండి. వెళ్ళకపోతే లైఫ్ వేస్ట్ అయిపోయింది కదా అన్నంత అనిపించింది నాకైతే. ఇన్ఫర్మేషన్ ఎంత బాగా చెప్తారంటే అసలు వాట్ ఈజ్ హెర్బల్ లైఫ్ అంటే ఏంటి, మనకి సైన్స్ ఎంత ఉంది దీని వెనకాల. సైంటిస్టులు కూడా వస్తారండి. మేము వెళ్ళేది మెయిన్ దీనికి అనమాట. సైంటిస్టులు కూడా వచ్చి అక్కడ చెప్తారనమాట. అంటే ఈ ప్రొడక్ట్స్ ఎలా తయారవుతున్నాయి, దేంతో తయారవుతున్నాయి, ఫార్ములా 1 దేంతో తయారవుతుంది, షేక్ దేంతో తయారవుతుంది, ఇలా అన్నీ చెప్తారు మాకు. ఇదంతా నేర్చుకోవడానికే వెళ్తాం, ఎందుకంటే కస్టమర్కి చాలా అపోహలు ఉంటాయి. అవన్నీ మేము క్లియర్ చేయాల్సిన బాధ్యత మాది, ఖచ్చితంగా మాదే. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు దీని గురించి. రకరకాల జనాలు రకరకాలుగా చెప్తారు, చెప్పడం వల్ల ఇబ్బంది పడతారు, అటు ఇటుగా కొంచెం ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది పడకుండా మేము ఇవన్నీ చెప్పి నేర్పిస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఏముంది ఫార్ములా 1లో అసలు ఏం కలుపుతారు, ఏముంది ఎఫ్రెష్లో ఏం కలుపుతారు, ఏముంది, దేంతో తయారు చేస్తారు, ఇవన్నీ మేము అక్కడికి వెళ్ళి నేర్చుకొని మీకు మంచిగా గైడ్ చేయాలి. ఇంకా మంచిగా ప్రోడక్ట్ని మేము ఏదైతే వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేసి ఎలా ఇబ్బంది లేకుండా చేయాలి. వెయిట్ లాసే కాదు, చాలా ఉంటాయి కదండి రకరకాలు. ఇవన్నీ తెలుసుకోవడానికే నేను ఈవెంట్కి వెళ్తానండి. మెయిన్ నేను వెళ్ళేది నేర్చుకోవడానికి. నేను నేర్చుకోవడానికి చాలా ముందుంటానమాట. ఎనీవే చాలా మంచిగా జరిగింది డే 1 ఈవెంట్. ఇవాళ డే 2 వెళ్ళాలి. మార్నింగ్ ఇప్పుడే లేచాను, రెడీ అవుతున్నాను. ఈలోపు వీడియో చేసి మీకు పెడదామనిపించింది, పెడుతున్నాను అనమాట. చాలామంది ఇప్పుడు కొత్తగా వచ్చి మేము తురు అంటున్నారు. తురుము అయితే కనీసం వీఐపీలోనో, వీఐపీ దగ్గర లేకపోతే జనరల్లోనో అన్నా వెళ్తున్నారా వాళ్ళు? అది మీరు చూస్తున్నారా? నేను తోపు అనగానే ఎలా చెప్పండి, వాట్ ఈజ్ నాకైతే భలే అనిపిస్తుంది అనమాట. జనాలు ఇవ్వాలి కాక నిన్న వచ్చి అదని ఇదని సోది చెప్తుంటే ఎలా వింటున్నారు వీళ్ళు? ఇంత సీనియర్ వెల్నెస్ కోచెస్ని వదిలేసి మేము ఆల్మోస్ట్ 3 years పైనుంచి ఇక్కడ నేను చేస్తూ ఉన్నాను. నాకు 1000 మంది కస్టమర్ బేస్ దాకా ఉన్నారు. ఆ 1000 మందిలో ఎంతో మంచి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో కంపెనీ ఈవెంట్లకి, కంపెనీ వెకేషన్స్కి నేను క్వాలిఫై ఉన్నాను. ఎంతమందికి సర్వీస్ చేస్తే ఇంత మంచి అవకాశం వస్తుంది. ఇవన్నీ పట్టించుకోకుండా ఇవాళ కాక నేను వచ్చిన వాళ్ళ దగ్గర ఎలా వీళ్ళు ప్రోడక్ట్ తీసుకొని వాడుతున్నారు, ఎట్లా పడితే అట్లా ఆరోగ్యాన్ని పాడు చాలా బాధ వేస్తుంది నాకైతే.
మీరైతే అలా చేయొద్దండి. మంచి వెల్‌నెస్ కోచ్ దగ్గర తీసుకోండి. నాకైతే వెదర్ చేంజ్ వల్ల కొంచెం జలుబు చేసినట్టు అనిపించిందనమాట. అందుకే నా వాయిస్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది చూసారా? చూసారా ఇక్కడ చిన్న పిల్లల్ని తీసుకొని కూడా ఇంటికొస్తారండి. అందరు సీనియర్ కోచెస్ 28,000 మంది ఉన్నారు పైగా. చాలా బాగా జరిగింది ఈవెంట్. మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, సేమ్ టైం వెల్‌నెస్ కోచ్‌గా మారదాం అనుకుంటున్నారు, మీకు తెలియటం లేదు ఎలా కోచ్‌గా మారాలనుకుంటున్నారు, తెలుసుకోవాలంటే కాల్ చేయండి. మీరు కోచ్ ఎలా అవ్వాలి, ట్రైనింగ్ ఎలా తీసుకోవాలి, కోచ్ అవ్వడానికి ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఆ ట్రైనింగ్ ఫ్రీగా దొరుకుతుంది, అది ఎలా తీసుకోవాలి ఇవంతా నేను చెప్తానమాట. ఇది నా పర్సనల్ నెంబర్, దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది, మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. ఇవాళ అయితే వీడియో ఇంతే, ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. నెక్స్ట్ అయితే పార్టీ వీడియోస్ వస్తాయండి. పార్టీలో అయితే ఇది మాత్రం హైలైట్ అనమాట. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి లైవ్లో చూపించారు, అదంతా నెక్స్ట్ వీడియోలో వస్తాయి. వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, ఓకేనా?